హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజు తెల్ల. దిస్ ఇస్ రాజు. వెల్కమ్ టు రాజు తెల్ల ఛానల్. సో ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 గురించి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 2 అనేది ఏంటి అని అంటే, భారతదేశంలోనికి ఏదైనా భూభాగాన్ని కలుపుకోవడానికి, అంటే భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూభాగాలను ఏదైనా మనతో కలవాలనుకున్నప్పుడు మన భూభాగంలో కలుపుకోవడానికి, అంటే భారతదేశ భూభాగంగా చెప్పుకోవడానికి, అండ్ అవుట్ సైడ్గా ఏదైనా భూభాగాన్ని ఏర్పాటు చేయడం, ఏదైనా ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, అదే రాష్ట్రంగా ఏర్పాటు చేసి దీన్ని కూడా భారతదేశ భూభాగంగా ఏర్పాటు చేస్తారు. దీనికోసము భారతదేశంలోని పార్లమెంటు, భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఒక శాసనాన్ని తయారు చేస్తుంది, అంటే ఒక శాసనాన్ని, బిల్లుని పాస్ చేస్తుంది. దీనికోసం బిల్లుని పాస్ చేయాలంటే పార్లమెంటులో కొన్ని ఏదైతే భూభాగాన్ని కల్పించుకోవాలనుకుంటున్నామో కొన్ని నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెడుతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో భారత భూభాగంలో చేర్చుకోవాల్సినటువంటి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ దేనైనా సరే వాటికి అనుగుణంగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది, అండ్ కొత్త రాష్ట్రాలను విలీనం చేసుకుంటుంది, కొత్త ప్రాంతాలని రాష్ట్రంగా ఏర్పాటు చేస్తుంది. ఇది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారము, వాటికి ఉన్నటువంటి నియమ నిబంధనలతో, షరతులతో అది ఏర్పాటు చేస్తుంది. సో ఇందులో మనకి ఈ ఆర్టికల్ 2 సంబంధించి ఎటువంటి పరిణామాలు జరిగాయి అని అంటే, మనకు సిక్కిం అనేది ఆల్రెడీ నేపాల్కి భూటాన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము. ఒకప్పుడు ఇది ఒక రాజ పరిపాలనలా ఉండేది, అంటే అది ఒక దేశంగా ఒక రాజు పరిపాలనలో ఉండేది. కానీ ఈ యొక్క సిక్కిము 1974 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ యాడ్ చేసి సిక్కింని అసోసియేటెడ్ స్టేట్ అంటే అనుబంధ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. సో ఇది కంప్లీట్గా మనలో కలవలేదు, అంటే వీటికి ఒక ప్రత్యేకత నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే వాళ్ళని ఇప్పుడు మనలో కలుసుకోవాలంటే ప్రజల యొక్క సంస్కృతి, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క కట్టుబాట్లు, ప్రజల యొక్క వాళ్ళ జీవన విధానము, అండ్ వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క మతపరంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి మతపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండడము. సో అట్లా ప్రతి ఒక్క అంశాలతో మనము భారతదేశ భూభాగంలో కలుపుకోవడానికి కొన్ని షరతులు పెడతాం అన్నట్టు. సో పాలనా హక్కులు, ప్రత్యేక హక్కులు, రక్షణ హక్కులు, వాటికి అటానోమస్ స్థానాన్ని మనోళ్ళు కల్పిస్తారన్నట్టు. సో దీనికోసమే మనకి రాజ్యాంగ సవరణ 35. సో ఈ రాజ్యాంగ సవరణలు ఎందుకు చేస్తారు అని అంటే, ఏదైనా కొత్త ఆర్టికల్ని యాడ్ చేయాలన్నా, ఏదైనా కొత్త ఆర్టికల్ని రిమూవ్ చేయాలన్నా, ప్రత్యేకంగా మనము ఇంకో ఆర్టికల్ని క్రియేట్ చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేస్తారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలియాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నామో, అసలు నువ్వు ఈ పాయింట్ పెట్టడానికి నువ్వు ఏ అర్హతతో పెట్టినామో అని మనకు రాజ్యాంగం ప్రతిదీ క్లియర్గా చెప్తుంది. సో అందుకోసమే రాజ్యాంగ సవరణ చేస్తారు. సో సిక్కిం విషయంలో కూడా అదే జరిగింది. సిక్కిం 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974లో అసోసియేటెడ్ స్టేట్గా మన భారతదేశంతో కలిసింది. ఇది ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత కంప్లీట్గా వాళ్ళ చట్టాలకి మన చట్టాలకి కలిసిపోయిన తర్వాత కంప్లీట్గా చేసుకున్నాం. ఆ తర్వాత వెంటనే 1975 36వ రాజ్యాంగ సవరణతో, ఈ యొక్క 36వ రాజ్యాంగ సవరణతో ఈ సిక్కిం రాష్ట్రాన్ని 22వ రాష్ట్రంగా కంప్లీట్గా భారత భూభాగానికే చెందినదిగా చెప్పారు. సో 36వ రాజ్యాంగ సవరణలో 3 క్లాసెస్ కింద గట్టిగా చెప్పారు. ఒకటి వచ్చేసి ఈ సిక్కిం అనేది 22వ రాష్ట్రంగా భారత భూభాగంలో విలీనమవుతుంది. రెండోది వచ్చేసి మనకి ఆర్టికల్ 371Fని కొత్తగా తీసుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగంలో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆర్టికల్ 371 సిక్కింకి ఇవ్వాల్సినటువంటి అధికారాలు, రక్షణలు, వాళ్ళ ఆస్తికి ఇవ్వాల్సినటువంటి రక్షణలు, వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి రక్షణలు, అండ్ వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన రక్షణను, వాళ్ళకు అసెంబ్లీ ఏర్పాటు చేయడము, వాళ్ళకి లోక్సభలో ఒక సీటుని కేటాయించడము, రాజ్యసభలో ఒక సీటుని కేటాయించడము, చొగ్యల్ అనే రాజు యొక్క పరిపాలన తీసేసి ఇది భారత పార్లమెంటుకు చెందినటువంటి భూభాగంగా చెప్పుకోవడము. ఇలా 371 ఆర్టికల్లో
ప్రత్యేకంగా నిబంధనలు చేర్చారు. సో ఇట్లా మనం ప్రతి ఆర్టికల్ గురించి చెప్పుకుంటాము, ఆ ఆర్టికల్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పుకుంటాము. సో ఇలా మనకి 22 స్టేట్ గా మనకి ఏర్పాటైంది. 370 ఆర్టికల్ కొత్తగా యాడ్ అయింది. అదే విధంగా ఆర్టికల్ 2A రిమూవ్ చేసేసారు. ఎందుకు రిమూవ్ చేసేసారు? సో ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు అసోసియేటెడ్ స్టేట్ అనుబంధ రాష్ట్రంగానే ఉండే, ఇప్పుడు కంప్లీట్ గా భూభాగంలో కలిసిపోయింది కాబట్టి ఇంకా 2A అనేది అవసరం లేదు. అందుకోసం ఒక 36 రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో అది తొలగించేసి 2Aని తీసేసి కంప్లీట్ భారత భూభాగంలో రాష్ట్రంగా గుర్తించబడింది సిక్కిం. ఓకే, సో ఇది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 2కి సంబంధించి కొత్త భూభాగాన్ని ఏర్పాటు చేసుకోవడము, రాష్ట్రాలని మనం కలుపుకోవడము, భూభాగాలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడంలో ఈ ఆర్టికల్ మనకి అర్హతని ఇస్తుంది. ఓకేనా, ఏదైనా సరే శాసనం చేయాలి అని అనుకుంటే భారత పార్లమెంటులో ఆ బిల్లుని మనం పెట్టాలి. సో అప్పుడు బిల్లులు పెట్టడం వల్ల ఆ బిల్లు ఏదైనా మనకి ఏదైతే మనకి పార్లమెంట్లో పాస్ అయిందో దాన్ని ప్రజల దగ్గర చేసినప్పుడు ఏదైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే కనుక దాన్ని సుప్రీంకోర్టు చూసుకుంటుంది. అంటే సుప్రీంకోర్టు మెయిన్ మోటో ఏంది అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడడమే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇది అండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2కి సంబంధించింది. థ్యాంక్ యూ, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.